రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా ఈ బిల్లులను ఆమోదించాలని మోడీ గారికి విజ్ఞప్తి చేయలేదు. అదే విధంగా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతా అని చెప్పారు. అఖిల పక్షంతో పాటు పీసీ సంఘాలను కూడా ఢిల్లీకి తీసుకుపోయి ప్రధానమంత్రి గారితో చర్చించి ప్రధాని మీద ఒత్తిడి తెచ్చి ఈ బిల్లులను ఆమోదింపే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కానీ దాన్ని తుంగలో దొక్కి ఈ రోజు మరి అక్కడ ఢిల్లీలో దీక్షలు చేస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా మన బీసీలను మోసం చేస్తా ఉన్నది. మళ్ళా ఇప్పుడు మోసం చేస్తానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టారు. దాని ప్రకారం 50 నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో 50% ఉన్న రిజర్వేషన్లు 60% పోయినాయి. ఈ 50% సీలింగ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది బద్దలు కొట్టబడ్డది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి సుప్రీంకోర్టులో గానీ హైకోర్టులో కేసేస్తే ఇప్పుడు మనకి ఈ బీసీ రిజర్వేషన్లు దక్కుతాయి. కానీ ఆ చొరవ చూపకుండా ఢిల్లీలో పోయి దొంగ దీక్షలు చేస్తా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ గాని ఈ బీజేపీ గాని రెండు కూడా మన బీసీలకు రిజర్వేషన్ ఇస్తానికి వ్యతిరేకమైనటువంటి పార్టీలు. దీనిని మన బీసీ ప్రజలంతా గమనించి మరి అక్కగారు మన తరఫున ఉద్యమం చేస్తా ఉన్నారు. కాబట్టి అక్కగారికి మరి భవిష్యత్తులో చేసేటటువంటి ప్రతి ఉద్యమానికి కూడా మనమంతా ఏకమై అక్కగారికి మద్దతు తెలపాలని సమస్త బీసీ సంఘాలకు కుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన కవితక్క గారికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. హలో, థ్యాంక్ యూ లింగం. జై తెలంగాణ. ఏమైంది, అలసిపోయినా? వానలు తడిసిపోతున్నాను భయపడుతురా? జోష్ తగ్గిందా? అట్లేం లేదా? ఇంకెన్ని గంటలు ఉంది? 72 గంటలు. ఇంకా 66 గంటలు ఉంది కదా. నేనేమంటున్నా అంటే కోర్టు వద్దు తడుచుడద్దు. అయితే కోర్టు ఒక మాట ఏం చెప్పిందట అంటే ఇట్లా పర్మిషన్ మేము ఇవ్వలేము అని చెప్పిందంట. పోలీసు వాళ్ళని మేము మళ్ళీ అడుగుతున్నాం. మేము ఇప్పటి వరకు మంచి బాలుల్లా కూర్చున్నాం, మంచి బాలికల్లా కూర్చున్నాం. ఇంత వానలో కూడా ఎవరినేం డిస్టర్బ్ చేయకుండా కూర్చున్నాం మేము. కాబట్టి పోలీసు వాళ్ళని కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మమ్మల్ని మంచి ఇక్కడే ఉండనియండి, ప్రశాంతంగా ఇక్కడనే ఉంటాం, ఏం చేయం, ఇట్లనే మాట్లాడుకుంటాం, పాటలు పాడతాం. ఇక అప్పుడప్పుడు జర గవర్నమెంట్ని తిడతాం కానీ ఇక అది తప్పితే ఎక్కువ ఏం చేయం. కాబట్టి ప్రశాంతంగా మమ్మల్ని కంటిన్యూ చేసే అవకాశం ఇవ్వాలని మళ్ళొకసారి పోలీసు వాళ్ళని కోరుతూ, ఇంకా మాట్లాడాల్సిన మా విద్యార్థి నాయకులు ఉన్నారు కాబట్టి టకటక 5 నిమిషాల్లో మంచిగా ఫాస్ట్గా మాట్లాడండి. ఓపిక ఉంది కదా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. విద్యార్థి నాయకులు మాట్లాడాలి. కంటిన్యూషన్ నరేష్ యాదవ్.
రాజు యాదవ్ రాజు యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై జాగృతి. దీక్ష అంటే ఇగో ఇది నెక్స్ట్ అశోక్. ఎట్లా అంటే వర్షం పడ్డా, వాగులు పొంగి పొర్లినా, ఈ వాన చెడివానై కురిసిన, పిడుగులు పడ్డా కూడా తగ్గేది లేదు. దీక్ష అంటే ఇది ఏదో వచ్చిపోవడు కాదు, ఇది ఇంతటి సమరశీలత ప్రదర్శిస్తున్నటువంటి జాగృతి కార్యకర్తలకు, యూపీఎఫ్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. రెండోది ఏంటంటే